హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మలేషియా నుంచి వెళ్ళి నేను రిటర్న్ అవుతున్నా. వచ్చేసి ఇప్పుడు జకార్తాకి వెళ్తున్నా. ఇప్పుడు ఒక మన ఇండియన్ బ్రదర్ అండ్ ఇండియన్ సార్ డ్రైవర్గా వచ్చారు. వచ్చేసి 8:30 అవుతుంది, సారీ 6 అవుతుంది ఇండియాలో. ఇక్కడ 8:30 అవుతుంది. నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యా. కౌలాలంపూర్ టెర్మినల్ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి వెళ్ళి నాకు జకార్తాకి ఫ్లైట్ ఉంది. తీసుకొచ్చింది చాలా ఫాస్ట్గా వచ్చింది కారు. చాలా మంచి వ్యక్తి, తక్కువ రేట్లో చీప్ కాస్ట్లో తీసుకొచ్చింది. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ సార్. సుఖ్వీందర్ సింగ్ ఫ్రమ్ ఇండియా. ఇమిగ్రేషన్ దగ్గరకు వచ్చినాం. ఇమిగ్రేషన్ ఫైనల్లీ ఇంకా ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇమిగ్రేషన్ అయిపోయాక ఇంకా గేట్ నెంబర్ L9 దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఈ మలేషియా ఎయిర్పోర్ట్ నుంచి, కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి జకార్తా CGK ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ వీడియో స్టార్ట్ అవుతుంది. అందరికీ నేను ఈ వీడియో ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇంతకుముందు 2015 అండ్ 2014లోనే ఇండోనేషియాకి వెళ్ళిన. అంతకుముందు వీడియోస్ తీసాం, కానీ ఇలాగా యూట్యూబ్ అనేది అప్పుడు ఇంత పాపులర్ కాదు కాబట్టి యూట్యూబ్ అప్లోడ్ చేయలేదు. నా దగ్గర అప్పుడు వెళ్ళిన పాత ఫోటోలు కూడా ఉన్నాయి. అవి స్క్రీన్ షాట్ నేను చేసి పెడతా. అంటే అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను సపోర్ట్ చేయండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక ఫ్రెండ్, ఫారెన్ ఫ్రెండ్ కూడా. Hello. He's from I come from China, Jiangsu, Nanjing. Okay. Tell me something. Subscribe and like. I like. You like Malaysia? Yeah. ఫైనల్లీ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. చెక్ ఇన్ తర్వాత ఇమిగ్రేషన్ తర్వాత ఇంకా లోపలికి వచ్చింది. ఇంకా సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాక కొంచెం మార్నింగ్ అవర్స్ కదా టిఫిన్ లాగా తినాలని నేను ట్రై చేస్తే, ఎయిర్పోర్ట్లో రేట్లు ఉంటాయంటే ఇది స్కూన్ అంటారు. వచ్చేసి ఇది లోకల్ కాఫీ షాప్ లాగా కాఫీ తినాలని ఉంటుంది. ఇది మలేషియాలో. ఇది వచ్చేసి స్కూన్ అంటారు. అంటే చప్పటి కేక్ లాంటిది, దానిపైన స్ట్రాబెర్రీ జామ్ అండ్ బటర్ వేసుకొని తినాలి. ఇది అంటే ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, మీరు ప్రిపేర్ అయి ఉండాలి ప్రతి విషయంలో. ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు ఎక్కడైనా దారిలో ఆగి తింటే 300కి మీకు మంచి భోజనం కానీ మంచి టిఫిన్ కానీ దొరుకుతుంది. ఎయిర్పోర్ట్లో అన్నీ ఎక్స్పెన్సివే. నాకు టైం లేకుండా అందుకే ఇది తీసుకుంటున్నాను. అజయ్ బ్లాగ్స్. ఈరోజు నేను వచ్చేసి జకార్తా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఈ జకార్తా గురించి నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ జకార్తా వచ్చేసి ఇండోనేషియాకి క్యాపిటల్ సిటీ. అండ్ నేను ఇది 2015 సెప్టెంబర్ 26 రోజు వచ్చి 2015 అక్టోబర్ 11 దాకా ఇక్కడ ఉన్నా. అంటే దాదాపు 16 రోజులు ఇక్కడే ఉన్నా. ఈ కంట్రీ వచ్చేసి విజిటర్కి అండ్ టూరిస్టులకు వెల్కమింగ్ కంట్రీ. ఇది చాలా మంచి కంట్రీ. రిలీజియస్ కానీ కమ్యూనిటీ ప్రిఫరెన్స్ కానీ లేని కంట్రీ. చాలా చక్కటి ఏమంటారు మనస్తత్వం ఉన్న మనుషులు, హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు, లైక్ మలేషియా పీపుల్స్ అండ్ లైక్ బ్యాంకాక్, లైక్ మన ఇండియా అందరూ. అంటే ఇవి అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఏషియా కాంటినెంట్లో మనుషులు చాలా
మృదు స్వభావం అంటే చక్కటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. అందులో ఈ కంట్రీ కూడా చిన్న కంట్రీ అయినా కూడా చాలా మంచి కంట్రీ. ఈ కంట్రీకి నేను అప్పుడు వచ్చినప్పుడు ఎయిర్పోర్టు అంటే మామూలుగా ఉండేది, ఇప్పుడు చూస్తే మాత్రం వరల్డ్ క్లాస్ లెవెల్లోకి వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా ఇమిగ్రేషన్ క్లియరెన్స్ చేసుకొని నెక్స్ట్ ఇక హోటల్కి వెళ్ళినాక ఇండోనేషియా గురించి నేను ఇంతకుముందు అంటే వచ్చిన డీటెయిల్స్